సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి సప్తమ స్థానంలోకి గ్రహాలన్నీ చేరి ఉండడం వల్ల, అలాగే శని యొక్క వక్రగతిని పూర్తి చేసుకోవడం వల్ల ఈ వారంలో కొంత ప్రభావితం అవుతూ ఉన్నాయి కొన్ని రకాలైనటువంటి గ్రహస్థితులు. ముఖ్యంగా ధనధాన్య సమృద్ధి అనేటువంటిది ఈ రాశి వారికి ఉంటుంది. లాభస్థానమందు శనేశ్వరుడు వక్రగతిని వదిలిపెట్టి రుజమార్గము యందు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అటు ఆర్థికాభివృద్ధి ఉంటుంది, ఆరోగ్యాభివృద్ధి ఉంటుంది. అయితే సామంత జన విద్వేష దారాపీడాసుతామయం అన్నది శాస్త్రం. అక్కడ ఈ కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు, జీవిత భాగస్వామి సంతానానికి సంబంధించినటువంటి విషయాలు కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక పని మీద మీరు కష్టపడుతూ ఉండేటువంటి వాతావరణం ఉంటుంది. అదే సందర్భంలో ఈ జీవిత భాగస్వామికి సంతానానికి సంబంధించినటువంటి విషయాలపై దృష్టి పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అవి కొంత మీ యొక్క పనిని పాడు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అటు వెళ్ళలేరు, అలానే ఇటు వెళ్లకుండా ఉండలేనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ రాశి వార్లకి 6వ స్థానమందు శుక్రుడు, రాశ్యా 6వ స్థానమందు బుధుడు, ఈ రాశికి పంచమ స్థానాధిపతి బుధుడు 6వ స్థానమందు స్థితులై ఉండడం అనేటువంటిది ఒక యోగకరమైనటువంటి విషయము. లౌకిక వ్యవహారాలు, కోర్టు కేసులు, న్యాయస్థాన సంబంధిత విషయాలు, వాహన సంబంధమైనటువంటి విషయాలు, ఇటువంటివన్నీ చాలా సాఫీగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు బాగున్నాయి. ప్రత్యేకించి భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారికి కాలం కలిసి వస్తుంది. అలాగే వృత్తిలో నిబద్ధతతోటి ముందుకు సాగగలుగుతారు. చాకచక్యమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. 10 మందిని కలుపుకుని ముందుకెళ్లేటువంటి ధోరణి ఉంటుంది. ఎప్పుడు కూడా మనం ఒంటరిగానే ఈ పని చేద్దాము లేదా ఒంటరిగా ముందుకెళదాం అనేటువంటి తత్వం ఉండదు. ఇంకొకళ్ళ సహాయం అర్థిస్తారు, మీరు ఇంకొకరికి సహాయం చేస్తూ ఉంటారు. కలుపుగోలు తనంతో ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. మరీ ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో వారు మీకు సహకరిస్తారు. మిమ్మల్ని అర్థం చేసుకోగలగడం కూడా ఒక మంచి విషయంగా ఈ వారంలో చెప్పుకోవచ్చును. ఉన్నతాధికారులతో మాత్రం కొంత సమస్యగా ఉంటూ ఉంటుంది. అంతేకాకుండా ఈ తోటి ఉద్యోగస్తులతోటి వారికి ఎంత మనం సహాయం చేసినా అవసరానికి వాళ్ళు మనకి సహాయం చెయ్యట్లేదు అనేటువంటి ధోరణి వారం చివరిలో ప్రత్యేకించి కనబడుతూ ఉంటుంది. వృషభ రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మిథున రాశి.